అందరికీ నమస్కారం. వారాహి నవరాత్రుల్లో భాగంగా నేను వారాహి నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. అందులో భాగంగా ఇవాళ మనం 9 రోజులు 9 అలంకారాలు 9 ప్రసాదాలు వీటి గురించి అయితే కనుక మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నేను పూజ వీడియో చూపిస్తూ మీకు చేస్తే కనుక అర్థమవుతుంది. నేను కూడా మీతో పాటుగా మనకి పాడ్యమి తిథి ఏ రోజైతే వచ్చిందో అప్పటి నుంచి నేను కూడా చేసుకుంటాను కాబట్టి నేను వీడియో రూపంలో అయితే కనుక అందజేయలేను. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకి జూలై 15 నుంచి స్టార్ట్ అవుతాయి. జూలై 23 వరకు అయితే కనుక వారాహి నవరాత్రులు మొత్తం 9 రోజులు ఉంటాయి. వీలు కుదిరిన వాళ్ళు 9 రోజులు చేసుకోండి, లేదంటే కనుక 5 రోజులు 3 రోజులు మీ ఇష్టం అన్నమాట. మీకు ఏ విధంగా కుదిరితే ఆ విధంగా చేసుకోండి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం అయితే కనుక ఏం లేదు. అమ్మవారు చక్కగా అయితే కనుక మనల్ని స్వీకరిస్తారు, మన పూజను కూడా స్వీకరిస్తారు. అయితే 9 రోజులు 9 అలంకారాలు కదా. మనం వారాహిదేవి ప్రతిమనే పెట్టుకొని ఆవిడకే 9 అలంకారాలు చేసుకుంటాం. మనం శరన్నవరాత్రుల్లో ఏ విధంగా అయితే కనుక అమ్మవారిని రోజుకో అలంకారంతో పెట్టుకుంటూ ఉంటాము, సేమ్ అదే విధంగా అనమాట. నాకు ఈ 9 అలంకారాలు తెలియవు, అందుకరించి నాకు వారాహిదేవి ఒక్కరే తెలుసు. నేను కూడా తెలుసుకున్న విషయాన్ని మీతో అయితే కనుక షేర్ చేసుకుంటున్నా. 9 రోజులు 9 అలంకారాలు ఏమేమి ఉంటాయో చెప్తా. అలాగే ఈ 9 రోజులు 9 అలంకారాలే చేయాలంటే అలా ఏం లేదు. మనకు ఓపిక, మన మనసు సంతృప్తి కోసం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక చక్కగా శక్తి కొలది ఉన్న దాంట్లోనే పూజ చేసుకున్న వారాహిదేవి అనే కాదు, ఎవరైనా కూడా స్వీకరిస్తారు. ఎక్కువగా అమ్మవార్లు ఏంటంటే అలంకార ప్రియుల కింద ఉంటారు కాబట్టి మనకు తోచిన దాంట్లో మనకున్న దాంట్లో కొంచెం అలంకరణ పరిమళ భరితమైనవి ఇలాగా ఏవైనా కూడా పెట్టుకునే విధంగా అయితే కనుక మీరు పూజలో పెట్టుకొని చేసుకోవచ్చు. 9 అలంకారాల్లో ఫస్ట్ అలంకారం వచ్చేసి ఉన్మత్త వారాహి అలంకారం. పాడ్యమి రోజు అంటే ఫస్ట్ రోజు జూలై 15 రోజున అమ్మవారి అలంకారం వచ్చేసి ఉన్మత్త వారాహిదేవి. అలాగే ఈ 9 అలంకారాలకి 9 ప్రసాదాలు ఉంటాయి. అన్నప్రసాదం ఏదైనా కూడా రోజు మీరు చేసుకోవచ్చు. పరమాన్నం, పులిహోర, మనకి కట్టు పొంగల్ ఉంటుంది. ఇలాగ అన్నప్రసాదాలు ఏవైనా, ఎందుకంటే ఆవిడ భూమిలో పుట్టిన భూమిలో పండినవి ఏవైనా పెట్టచ్చు కాబట్టి అవి వాటితో పాటుగా కూరగాయలు పెట్టచ్చు. చిలకడ దుంపలు, కంద, బంగాళదుంపలు, క్యారెట్, రాడిష్ ఇలాగ ఏవైనా పెట్టుకోవచ్చు. తంపడకాయలు వేర్లతో సహా ఉండేవి పెట్టుకోవచ్చు. చిలకడ దుంపలు, తంపడకాయలు ఇవి ఉడకబెట్టినవి పెట్టుకోవచ్చు, ఉడకబెట్టకుండా కూడా పెట్టుకోవచ్చు. ఏవైనా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రతిదీ మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 9 రోజులు 9 ప్రసాదాల్లో ఏది ఉన్నా లేకపోయినా పానకం, బెల్లం పానకాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. పానకం ప్రిపరేషన్ అడిగారు, నేను అది నెక్స్ట్ వీడియోలో మీకైతే కనుక షేర్ చేసుకుంటా. 9 రోజులు 9 ప్రసాదాల్లో ఏ ఉన్నా లేకపోయినా మీ ఓపిక బట్టి చేసుకోండి. పానకాన్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ప్రతిరోజు అమ్మవారికి సమర్పించాలి. ఈ 9 ప్రసాదాల్లో లిస్ట్ అయితే కనుక అదనమాట. అలాగే 9 రోజులు కూడా 9 రకాల దీపాలు కూడా పెట్టుకుంటారు. ఫస్ట్ ఉన్మత్త వారాహి పాడ్యమి రోజునైతే కనుక పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బృహత్ వారాహిదేవి, 3 స్వప్న వారాహిదేవి, 4 కిరాత వారాహిదేవి, 5 శ్వేత వారాహిదేవి, 6 ధూమ్ర వారాహిదేవి, 7 మహాధూమ్ర వారాహిదేవి, 8 వార్తాళి వారాహిదేవి, 9వ రోజున దండిని వారాహిదేవి. ఇలాగా ఈ విధంగా మీకు కుదిరినట్టుగా అయితే కనుక చేసుకోండి. ఇవి నాకు కూడా నేను కొత్తగా తెలుసుకున్నవి. నేను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అమ్మవారి ప్రతిమను పెట్టుకున్నా, కానీ రోజుకో రకం దీపాన్ని అయితే కనుక పెట్టుకున్నాను అనమాట. మనం శనివారం రోజుకో రకం దీపాన్ని అయితే కనుక పెట్టుకోండి. ఈ దీపాలు కూడా ఇవే పెట్టాలా అవే పెట్టాలా అన్నదైతే కనుక కాదు, మీ ఓపికను బట్టి అయితే కనుక పెట్టుకోండి. అమ్మవారి 9 అలంకారాలు అయితే కనుక ఇవి. అలాగే 9 రకాల దీపాలు అయితే కనుక చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కందదీపం. కందదీపం చాలా శ్రేయస్కరం. దొరికిన వాళ్ళు ప్రతి ఒక్కరు కందదీపాన్ని పెట్టుకోండి. కందదీపం ఏ విధంగా పెట్టాలి అన్నది కూడా నేనైతే కనుక నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కందదీపంతో పాటుగా మీరు రోజు వారాహి దీపాన్ని పెట్టుకోవచ్చు. వారాహి దీపం అంటే అమ్మవారి ప్రతిమ వచ్చి కింద దీపం కుందు ఏదైతే ఉంటుందో అదైతే కనుక వస్తుంది అనమాట. నేను చేసుకునే పూజలో కలశం కానీ అఖండ దీపం కానీ లేవు. మిగతా దీపాలు నా ఓపిక బట్టి ఎన్ని పెట్టుకోవాలని ఆ రోజు నేను అనుకుంటానో అన్ని అయితే కనుక పెట్టుకుంటా. వారాహి దీపం మాత్రం రోజు అయితే కనుక పెట్టుకుంటా. నా దగ్గర వారాహి దీపం ఉంది. కందదీపం మీరు 9 రోజులు పెట్టుకోవాలన్నా కూడా కందదీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా ఎటువంటి అబ్జెక్షన్ అనేది ఉండదు, మంచిది. అందులోనూ కంద మనకి భూమిలో పండింది, ఆ అమ్మవారికి కూడా భూమిలో పండినవి ఇష్టం కాబట్టి కందదీపాన్ని అయితే కనుక రోజు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, లేదంటే కనుక లేదు.
ఫస్ట్ రోజు కందదీపం పెట్టుకోండి. వరాహి దీపం నేను రోజు పెట్టుకుంటా అని చెప్తున్నాను కాబట్టి నేను అది ఇంకా మెన్షన్ చేయను. కందదీపం పెట్టుకోవచ్చు, బెల్లం దీపం పెట్టుకోవచ్చు. బెల్లం దీపం కూడా ఒక కుందు బెల్లం తెచ్చుకొని గుంట చేసుకొని దాంట్లో ఆ దీపాల్లో కూడా ఆవు నెయ్యి వేసుకోండి. ఉంటే లేదనుకుంటే మీ దగ్గర ఏ నూనె అవైలబిలిటీలో ఉంటే ఆ నూనెను వేసుకొని దీపం వెలిగించుకోవచ్చు. బెల్లం దీపం, నెక్స్ట్ వచ్చేసి తమలపాకుల దీపం ఉంటుంది, పంచ దీపారాధన ఉంటుంది. పిండి పిండి పంచ అంటే మనం 5 దీపాలు పెట్టుకుంటాం కదా, ఆ 5 దీపాలు మనకి కమల పువ్వులది లోటస్వి దీపాలు ఉంటాయి కదా, అలాగే అంటే అమ్మవారి స్వరూపం ఏది ఉన్నా అది కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య దీపం, ఇది ఉప్పుతో పెడతారనమాట, అది పెట్టుకోవచ్చు. క్షీరంతో పెట్టుకునేది పెట్టుకోవచ్చు. తమలపాకు దీపం చెప్పాను కదా, నారికేల దీపం, పంచగవ్య దీపారాధన, పిండి దీపాలు, ఇలాగా మనకి ఏది వీలు కుదిరితే అది పెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. వారాహి దీపం, క్షీరం కానీ జలం కానీ, క్షీరదీపం, జలదీపం, బెల్లం దీపం, నవధాన్యాల దీపం. నవధాన్యాల దీపం వచ్చేటప్పటికి శనివారం పెట్టుకునేటట్టయితే కనుక చూడండి. నవధాన్యాల దీపం, నారికేల దీపం, బెల్లం దీపం, పంచగవ్య దీపారాధన, అలాగే తమలపాకు దీపారాధన, పిండి దీపారాధన, ఇలాగా మీకు మీ రోజును వీలుని బట్టి అయితే కనుక చూసుకొని పెట్టుకోండి. అలాగే అమ్మవారికి 9 రోజులు 9 రకాల పువ్వులతో పూజించుకునేవారు ఉంటారు. 9 రకాలు అమ్మవారికి అంటే భూమిలో పండినవి ఉంటాయి కదా, శనగల ఇప్పుడు అంటే వేరుశెనగ గుళ్ళు కూడా దండ కుర్చి వేయచ్చు. అమ్మవారికి ఏ దండలు వేయచ్చు అన్న చెప్తా. ఫస్ట్ తులసి మాల వేయచ్చు, వేపాకు మాల వేయచ్చు, నిమ్మకాయల మాల వేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి పువ్వులు, మనకు పువ్వులు ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతో వాడుకోవచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పువ్వులు అన్నాం కదా అని చెప్పి మన ఇంటి దగ్గర చెట్టులు అవైలబిలిటీలో ఉన్నా కూడా మార్కెట్ వెళ్ళి అంటే గులాబీ పూలే పెట్టాలి, చామంతి పూలే పెట్టాలన్నది లేదు. మన ఇంటి దగ్గర మనకు అందుబాటులో ఉండే విధంగా ఏ పువ్వులున్నా పెట్టుకోవచ్చు. అందులో ఎరుపు వర్ణంలో మందార పువ్వులు ఉంటాయి కదా, మందార పువ్వులతో కూడా మనం పెట్టుకోవచ్చు. గాజుల మాల వేయచ్చు, పసుపు కొమ్ముల మాల, శనగల మాల, కూరగాయల మాల, ఇలాగా మనం రోజుకో అలంకరణ అనుకుంటున్నాం కదా, రోజుకో రకం దీపాలు పెట్టుకుంటాం కదా, ఆ దీపాలకు తగిన విధంగా అయితే కనుక మీరు పెట్టుకొని నిండుగా అమ్మవారిని అలంకరించుకోండి. అదేవిధంగా నిండుగా మీరు కూడా అలాగే అమ్మవారు అలాగా చక్కగా రెడీ అవ్వండి. కుదిరితే ఎలాగో ఆషాఢ మాసంలోనే ఈ నవరాత్రులు వస్తాయి కాబట్టి అమ్మవారికి గోరింటాకుతో కూడా చక్కగా పూజ చేసుకోండి. లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపంగా భావించి గోరింటాకుతో కూడా పూజించుకోవచ్చు. ఎక్కువగా వారాహిదేవిని పూజించడం వల్ల మనకు వచ్చేవి ఏంటంటే భూ సమస్యలు, శత్రు సమస్యలు, లేదంటే కనుక ఏదైనా దిష్టి సమస్యలు, ఇంట్లో గొడవలు ఇలాంటివి ఉంటే అన్నిటినీ ధైర్యంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నదైతే కనుక అమ్మవారు మనకు చెప్తారు. నేను 9 రోజులు 9 అలంకారాలు 9 ప్రసాదాలు